పశ్చిమ గోదావరి జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సమ్మె బాటపట్టారు. ఇక తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కూడా కలెక్టరేట్ వద్ద సిహెచ్ఓలు 25 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో గత 6 ఏళ్లుగా సిహెచ్ఓలు నిరంతర సేవలు అందిస్తున్నారు. ఇక కరోనా సమయంలో నుండి కూడా గిరిజన గ్రామాల వరకు నిరంతరంగా నిబంధనలతో విధులు నిర్వహిస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వం గాని ఆరోగ్య శాఖ అధికారులు గాని సానుకూలంగా స్పందించకపోవడం బాధాకరమని అంటున్నారు. ఇక ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించి తిరిగి విధుల్లో చేరుస్తామని అంటున్నారు. ఇక ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె కొనసాగుతుందని కూడా హెచ్చరిస్తున్నారు సిహెచ్ఓలు. ఇక ఈ విషయంపై మరిన్ని వివరాలు మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మలాది అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద సిహెచ్ఓలు నిరవధిక సమ్మెను అయితే 25 రోజులుగా నిర్వహిస్తున్నారు. దానికి గల కారణాలు ఇక్కడ ఉన్న వారి సిహెచ్ఓలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు 25 రోజులుగా ఇక్కడ నిరవధికంగా సమ్మె నిర్వహిస్తున్నారు, దానికి గల కారణాలు ఏంటంటారు? అందరికీ నమస్కారం అండి. నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా ఆల్మూర్ పిహెచ్సిలో వర్క్ చేస్తున్నాను. ఏంటంటే మేము ఇక్కడ కలెక్టరేట్ వద్ద భీమవరం కలెక్టరేట్ వద్ద 25 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నామండి. ఒక రోజు ర్యాలీ కూడా చేశాము. ఎందుకనంటే మేము మా కోరికలు అవి అడగట్లేదండి, కేవలం మా హక్కులు అడుగుతున్నామండి. ఏంటి అంటే గవర్నమెంట్ ఉద్యోగుల్లోకి ఎంతో గొప్ప ఉద్యోగం అని మేము ఎంతో ఆశించి వచ్చామండి ఉద్యోగంలోకి. నర్సింగ్ క్యాడర్లో ఇది కొత్త పద్ధతి అని చెప్పి మేము గవర్నమెంట్ నమ్మి వచ్చామండి. వస్తే మాకు ఏంటంటే 6 సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తున్నామండి. 2019 వచ్చాము. 6 సంవత్సరాల నుంచి కూడా మా జీతం ఒక్క రూపాయి కూడా పెరగలేదండి. కనీసం ఒక్క రూపాయి కూడా మాకు ఇప్పటి వరకు జీతం పెరగలేదు. ఆ పెరగలేని క్యాడర్ ఏదన్నా ఉందంటే అది సిహెచ్ఓస్ అంటే మేమేనండి. గవర్నమెంట్ లో ఇప్పటి వరకు ఎవరికి కూడా 1 రూపాయి పెరగకుండా లేదండి. కనీసం ప్రైవేట్ లో కూడా కనీసం ఒక 100 రూపాయలైనా పెంచుతారు, కానీ మాకైతే ఇప్పటి వరకు 1 రూపాయి కూడా పెంచలేదండి గవర్నమెంట్. దాన్నే మేము అడుగుతున్నామండి. అదే కాకుండా మాకు వచ్చే జీతంలో కూడా అన్ని కూడా కోతలేనండి. ఇన్సెంటివ్స్ అని ఇస్తున్నారు, 15,000 25,000 జీతం అని ఇస్తున్నారు. అయితే వాటిలో కూడా ఈపీఎఫ్ అనేది కట్టింగ్స్ పోతూ ఉంటాయండి 2,000. అయితే అది కూడా ఈపీఎఫ్ అనేది కూడా మాకు ఆపేసి మమ్మల్ని చాలా చాలా ఆర్థికంగా మమ్మల్ని చాలా కృంగుబాటు గురి చేస్తుందండి గవర్నమెంట్. ఇప్పుడు కూడా మేము ఆ గవర్నమెంట్ని అర్థిస్తున్నామండి. ఒక్కసారి మా బాధను వినండి. మేము 25 రోజుల నుంచి సమ్మె చేస్తున్నామంటే ఒక్కళ్ళు కూడా మాకు హామీ ఇచ్చిన వాళ్ళు లేరండి. ఎందుకనండి గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు? మేము అర్థిస్తున్నామండి గవర్నమెంట్ ని. ఒక్కసారి మాకు ఇవ్వాల్సినవి మేము అడుగుతున్నామండి. ఏమి కూడా మేము గవర్నమెంట్ ని మా కోరికలు కానీ గొంతెమ్మ కోరికలు అడగట్లేదండి. చాలా మంది అలా అంటున్నారు. మేము జస్ట్ మా హక్కులు అడుగుతున్నామండి. మేము సిహెచ్ఓస్ గా మా జీతం మేము అడుగుతున్నామండి. యూనియన్ తరపున వెళ్ళి ఏమన్నా లెటర్ లాంటిది ఇచ్చి ఏమన్నా మీ ప్రాబ్లం తెలియజేస్తారా? ఇలా సమ్మె రూపంలోనే గవర్నమెంట్ మీరు తెలియజేస్తారనుకుంటున్నారా? లేదండి, ఇచ్చామండి. రిప్రజెంటేషన్స్ ప్రతి ఒక్కరికి ఇచ్చామండి. కలెక్టర్ గారికి ఇచ్చాము, మన గౌరవ కలెక్టర్ మేడం గారికి ఇచ్చాము, మన గౌరవ డిఎంఎన్హెచ్ఓ మేడంకి ఇచ్చాము, సిఎఫ్డబ్ల్యూలో కూడా మేము ఇచ్చి ఉన్నామండి. అందరికీ కూడా మేము ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యేస్ కానీ సార్ వాళ్ళు ఎవరైతే వాళ్ళందరికీ కూడా రెస్పెక్టెడ్ సార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చామండి. మా బాధలన్నీ కూడా అందులో నోట్ చేసి, సార్ ఇది మా పరిస్థితి, మమ్మల్ని ఒక్కసారి గుర్తించండి, మా బాధను అర్థం చేసుకోండి అని అడుగుతున్నామండి. ఎందుకంటే కరోనా మేము చాలా కష్టపడి వర్క్ చేసామండి. అదే కాదు, ఇప్పుడు కూడా విలేజెస్ లో ప్రతి ఒక్కరికి ఇంటింటికి వైద్యం అందుతుందంటే కేవలం సిహెచ్ఓల ద్వారానండి. ప్రభుత్వం మమ్మల్ని వాడుకునే ప్రతి ఇంటికి కూడా వైద్యం అందిస్తుందండి. దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మమ్మల్ని ఒక్కసారి గుర్తించి మాకు కావాల్సిన ఈ శాలరీ అనేది కూడా ఒకసారి ఆలోచించి దాన్ని మాకు అందరికీ అందజేయాలని గవర్నమెంట్ ని అర్థిస్తున్నానండి. ఇప్పుడైతే మీకు ఈ డిమాండ్లు ఏంటి? మీరు ఈ సమ్మెని విరమించుకోవాలంటే కనుక మీ డిమాండ్లు ఏం చెప్తున్నారు? గవర్నమెంట్ కి మీకు ఏం కావాలో ఏ విధంగా చెప్తున్నారు? నమస్తే సార్, నా పేరు నల్లి మాలతిమరల్. నేను ఎల్బిచర్ల పిహెచ్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మేము వచ్చేసి 25 రోజులుగా మేము సమ్మె చేస్తున్నాం సార్. అయితే మా ప్రధాన కారణాలు అయితే సరే, సమయానికి జీతం రాకపోవడం అనేది ఒక ప్రాబ్లం అనేది ఉంది సార్. దాని ద్వారా మేము ప్రతిసారి ఆ జీతం వచ్చేలోపు ఏదైనా అప్పులు చేసుకుని దాన్ని మేనేజ్ చేసుకుని మళ్ళీ శాలరీ వచ్చాక అప్పులు కట్టుకోవడం, ఇది పరిస్థితి ఇట్లా ఉంటుంది. మాకు రెగ్యులర్గా టైంకి శాలరీ పే చేయమంటున్నాము. అట్లాగే ఇన్సెంటివ్స్ అనేవి విత్ శాలరీ వేయట్లేదు సార్. గుర్తొచ్చినప్పుడల్లా 2 monthsకి ఒకసారి అట్లా వేయడము, 2 monthsకి అట్లా వేయడము. ఆ వేసిన శాలరీ ఆ ఇన్సెంటివ్ ఏమంతది అనేది మేము కన్ఫ్యూజ్ అవ్వడము. చాలా మంది చాలా వరకు కూడా అవి చూసుకోలేక వదిలేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? అంటే మీరు సమ్మెను నిర్వహించడానికి గల కారణాలు మీ డిమాండ్స్ చెప్పండి. మాకు ఈపీఎఫ్ఓ ఉండేది సార్. స్టార్టింగ్ లో మేము డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచే మాకు ఈపీఎఫ్ఓ ఉంది. స్టార్టింగ్ లో లేకపోయిన ఉంటే మేము అడగకపోయే వాళ్ళం, కానీ 5 years ఇచ్చి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి మానేశారు.
అది ఎందుకు అలా మానేశారు, మాకు ఈపీఎఫ్ అనేది కంపల్సరీ, ఉద్యోగ భద్రత అది కంపల్సరీ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి 23% హైక్ అనేది ఎన్హెచ్ఎం క్యాడర్స్ లో అందరికీ ఇచ్చారు సార్. ఎన్హెచ్ఎం స్కీమ్ బేస్డ్ ఉద్యోగుల్లో అందరికీ 23% హైక్ ఇచ్చారు, కానీ మాకు అది ఇంప్లిమెంట్ చేయలేదు సార్. కారణం ఏంటంటే మీకు ఇన్సెంటివ్స్ వస్తున్నాయి. ఇన్సెంటివ్స్ తో శాలరీని కంపేర్ చేయడం కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఇన్సెంటివ్స్ అనేవి కోతలు పడతాయి, కానీ శాలరీకి ఒక హైక్ అనేది వస్తే అది మాకు రెగ్యులర్ గా వస్తే తప్ప అందులో కటింగ్స్ ఉండవు. కాబట్టి మాకు కంపల్సరీ 23% హైక్ అనేది అమలు చేయాలి సార్. అట్లాగే కొంతమంది రెంటెడ్ బిల్డింగ్స్ లో ఉంటున్నారు, వాళ్ళకి సరిగ్గా ప్రాపర్ గా పడట్లేదు, టైం టు టైం రావట్లేదు. ఇయర్లీ వన్స్ ఎప్పుడో కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడట్లేదు. అది రెగ్యులర్ చేయాలి సార్. ఇంకా ఈపీఎఫ్ 23% హైక్, ఇంకా మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్ క్లియర్ చేయాలి. అట్లాగే 6 years పూర్తి చేసుకున్న సిహెచ్ఓస్ ని రెగ్యులర్ చేయాలి. మీరు ఎప్పటి వరకు ఈ సమ్మెని కొనసాగిస్తారు? ప్రస్తుతానికైతే మాకు ఇంకా స్పందన రాలేదు సార్. సరైన స్పందన మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే వరకు మేము కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం. అయితే తమ డిమాండ్లు గవర్నమెంట్ గుర్తించి మా సమస్య అయితే పరిశీలించే వరకు నిరవధిక సమ్మె అయితే నిర్వహిస్తూనే అంటున్నారు. అయితే మేము అందించే సేవలు అయితే గవర్నమెంట్ కి చాలా ఉన్నతంగా ఉన్నాయి, అయినా కానీ మమ్మల్ని పట్టించుకోవడం చాలా బాధాకరంగా ఉందని అయితే సిహెచ్ఓలు మనతో తెలియజేశారు. కెమెరామెన్ ఆది కలెక్టరేట్ నుండి.